గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పు. చెప్తాముడు. జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య కరెక్ట్గా జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్పు తమ్ముడు. ఎరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మొత్తం కథలను కూడా కదా అందరి కళ్ళు ఇట్టే. చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాల ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరి చచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు లోపలి పండి మొదలుస్తారా? మీ మూలాన ఇదంతా వచ్చి పడిపోయిందే. పడే నువ్వు బాగుపడవరా, నువ్వు చచ్చినా బాగుపడవరా, మొదలుస్తాని. అనవసరంగా గొడవలు అయిపోతే వద్దురా. నూరికే ముసలిదాన్ని నన్ను మాట్లాడుతూ పడి ఉండాలా? లెటర్ ఇవ్వండి రా. ఒక్క నిమిషం. ఎవరికి ఇద్దాం? ఆ మధ్యలో బాగుంటది, దానికి ఇవ్వాలి. మీరు ఇక్కడే ఉన్నాను రా. పేరేంటి? పేరేంటి? గౌరీ. ఏంటి? గౌరీ. ఇది తీసుకో. అరే తీసుకో, అరే తీసుకోమన్నా. నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? ప్రతి వెధవకి ఇక్కడే చూపులు. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకైలో. సరే తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం? వెధవ కాలం, వెధవ బుద్ధులు. రామేతి రమే రామ మనోరమే ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండి. మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా? ఎందుకే అలా అరుస్తున్నావు?
ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా సరే, పద లోపలికి వెళ్దాం. నడు. మళ్ళీ ఏమైంది? రమ్మంటానా? ముందు లోపలికి నడు. నేను చెప్పేది భయం విను. భక్తి లేకుండా పెరిగారు రావే, పదవే, లోపలికి పద నువ్వు. పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది పిల్లోరు పడా గొప్పల అన్నం పెడుతున్నారా లేదురా మీకు మీ అమ్మ కడుపులు కాల నాశనం అయిపోను. ఒరే రిస్క్ ఏమో ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా. దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు నువ్వు ఆగు. వీడితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ అరే ఏమవుతుందేమోరా. ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా అరే జాగ్రత్త. నాకు భయం. చేస్తుందిరా బాబు. అమ్మాయి అయ్యి బాబాయ్. దొరికేసినట్టున్నాడు రా. అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ పురుగులు పడి ఎవరా? అమ్మ కడుపులు కాల ఇక ఈ ఊళ్ళో పరువు మర్యాదగా బతకలేదు నాయనా. బతకాలా ఎక్కడికి పోవాలి రాని ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. ఆ. మావయ్య, నువ్వు ఆగు. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా వద్దు. పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే ఇక నీ జీవితం నాశనం అయిపోయింది అమ్మా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. ఆ? నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా? రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య. రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, నేను తినేద్దాం. ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది మరి? 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు. రోజు కొట్టుకుంటున్నాను అన్నావు. అప్పుడే 9 నెలల. ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్య.